సహోదరి సహోదరులు, మీ జీవితాల్లో కూడా ఇలాంటి అబ్నేర్లు తగలడతారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం కోసం, వాళ్ళు కలిగి ఉన్న పొజిషన్ కోసం, వారు కలిగి ఉన్న ప్రమోషన్ కోసం, వాళ్ళు కలిగి ఉన్న పోస్టును కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. వారిని వారు కాపాడుకోవడానికి నిన్ను బలి తీసుకునే ప్రయత్నం చేస్తారు. నీ మీద లేనిపోని నిందలు వేస్తారు. నిన్ను అనవసరంగా అన్యాయంగా బలి పశువును చేస్తారు. అర్థం చేసుకోండి, దావీదు లాంటి వాడినే రాజు కాకుండా అబ్నేరు ఎంత తెలివిగా అడ్డుపడుతున్నాడో చూడండి. 2, సౌలు తర్వాత రాజు కావాల్సింది దావీదే. ఎందుకని? అది దేవుడు